మనం హైదరాబాద్‌లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు, దిల్సుఖ్‌నగర్, అమీర్పేట ఇట్లా వెళ్లి చూస్తే గనక కొన్ని వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్‌లు కనబడుతూ ఉంటాయి. ఈ కోచింగ్ సెంటర్‌లలో తమ వద్ద జాయిన్ అయితే జాబ్ గ్యారంటీ, తమ వద్ద శిక్షణ తీసుకుంటే గనక పలానా వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2లో లేదా సివిల్స్‌లలో ఎన్నో రకాల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థుల ఫోటోలతోని పెద్ద మనకు బోర్డ్స్ కనపడుతుంటాయి. హైదరాబాదే కాదు, దేశవ్యాప్తంగా ఒక మోస్తారు పట్టణాలలో, రాజధాని నగరాలలో ఇవన్నీ మనకు కోచింగ్ సెంటర్ల రూపంలో కనబడుతూ ఉంటాయి. అయితే ఈ కోచింగ్ సెంటర్ల విషయంలో ఈ శిక్షణా సంస్థలు వీరు మోసాలకు పాల్పడడాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక సహించలేదని చెప్తున్నది. 2019 వినియోగదారుల రక్షణ చట్టం నిబంధనల ప్రకారము వస్తువుల సేవలకు సంబంధించి మోసాలకు పాల్పడకుండా, తప్పుడు ప్రకటనలు జారీ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. దీనిపైన త్వరలో విధి విధానాలు ఖరారు చేసి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న కోచింగ్ సెంటర్లకు పంపిస్తామన్నట్టు చెప్పింది. ఇందులో తమ వద్ద శిక్షణ తీసుకున్నవారు ఫలానా అభ్యర్థి, ఫలానా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2 లేదా ఉపాధ్యాయ అన్ని రకాలకు సంబంధించిన వాటిల్లో తీసుకున్న వారు ఉన్నారు. వారి ఫోటో ఇచ్చి ఇతను జాబ్ కొట్టిండని, పలానా ర్యాంక్ వచ్చిందనే విషయం యాడ్స్ రూపంలో ఇస్తూ ఉంటారు. లేదా డిస్ప్లే రూపంలో పెద్ద పెద్ద ప్రకటనలు మనకు హోర్డింగ్స్ కనబడుతూ ఉంటాయి. ఇక నుంచి అట్లా పెట్టడానికి వీలు లేదు. 2, ఒకవేళ పెట్టినా సరే సదరు అభ్యర్థి పేరు, ఫోటో, ఫీజు తీసుకున్నారా లేదా, ఆ కోర్సు వ్యవధి ఎంత, ఎన్ని నెలల పాటు కోర్సు తీసుకున్నారు ఇత్యాది వివరాలను కూడా చూసేవారికి స్పష్టంగా కనిపించే విధంగా అర్థమయ్యేటట్లు పేర్కొనాలని. రెండవది, దీన్ని పెట్టుకొని వ్యాపారం చేయడానికి వీలు లేదు. మూడవది, షరతులు వర్తిస్తాయి అని మనం నిబంధనలు చూస్తూ ఉంటాం. అట్లాంటివి చిన్న అక్షరాలతో మనకు కంటికి కనపడనంత చిన్న అక్షరాలతో ఉంటాయి. ఇక నుంచి అట్లా షరతులు వర్తిస్తాయి అనే దానికి సంబంధించిన లేదా ఆయా సంస్థలకు సంబంధించిన సమాచారం లేదా ఆ ప్రకటనలకు సంబంధించిన సమాచారానికి సంబంధించిన మొత్తాన్ని పెద్ద పెద్ద అక్షరాలతో కనబడేటట్లుగా చూపించాలి. ఇవి కేంద్ర ప్రభుత్వము సరికొత్త మార్గదర్శకాల రూపంలో అన్ని కోచింగ్ సెంటర్లకు సమాచారం ఇవ్వబోతున్నది. ఇక నుంచి అంటే ఇవాళ ఉపాధి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం దొరుకుతుందనే ఆశతో లక్షలాది రూపాయలను కోచింగ్ సెంటర్లపైన వెచ్చిస్తున్నారు. బయట అద్దెకు హాస్టళ్లలో ఉండాలి లేదా అద్దెకు రూములు తీసుకోవాలి, అవి ఒక 1000 రూపాయలు. కోచింగ్ సెంటర్లకు వేలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. చదవడం కార్పొరేట్ స్కూళ్ళల్లో డబ్బులు పెట్టి కొని చదువుకుంటే కోచింగ్ సెంటర్లో కూడా మళ్ళీ డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకొని ఇట్లా చదవడం మొదలైంది మళ్ళీ ఉద్యోగం పొందేంత వరకు లక్షలాది రూపాయల భారం కుటుంబాలపై పడుతూ ఉన్నది. అంటే పలానా సంస్థలో శిక్షణ తీసుకుంటే కనుక జాబ్ గ్యారంటీ అనే వరకల్లా యాడ్ చూసి వరుసగా అటువైపే వెళ్ళిపోతారు. సహజంగానే మానవ లక్షణం వెళ్ళిపోతారు. అట్లా వెళ్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది వైద్యము, విద్య ఈ 2 భారతదేశంలో పేదరికానికి ప్రధానమైన కారణాలుగా కనబడుతున్నాయి. కాబట్టి ఇట్లాంటి వాటిని కష్టపడి చదివితే శ్రద్ధ ఉంటే కనుక ఎవరైనా ఏ కోచింగ్ లేకుండా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందరికీ ఆ శక్తి సామర్థ్యాలు ఉండవు, అందరికీ అంత ఓపిక లేదా అంత సంకల్పం ఉండదు, ఎవరో సహాయం లేకుండా అర్థం చేసుకునే శక్తి లేకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు కోచింగ్ సెంటర్లకు అంటే వినియోగదారుల బలహీనతను ఆసరాగా చేసుకొని ఆ బలహీనతను సొమ్ము చేసుకోవడానికి వీలు లేదు అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. బహుశా వీటికి సంబంధించిన సమాచారము మరింతగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళవలసి ఉన్నది. ఈ కోచింగ్ సెంటర్లు కనుక తమ వ్యాపారం కోసమై తాము అందిస్తున్న సేవల విషయంలో తప్పు దారి పట్టించకుండా నిర్దిష్టంగా సమగ్రమైన నిజమైన సమాచారాన్ని డిస్ప్లే చేయాలని, అది వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది.